గద్దె నర్సయ్య గత 50 సంవత్సరాల నుంచి స్వయం సేవకును, విజయ గణపతి మందిరం కల్చరల్ సెక్రటరీని. అందరి తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అదృష్టవంతుడు. రోజుల నుంచి ఉన్న ఈ గురు సాంప్రదాయాన్ని మరొక్కసారి ఇప్పుడు ఎందుకు అవసరమైందంటే, రోజు రోజుకి మనలో ఐక్యత తగ్గుతున్న అంశంలో మరొక్కసారి దృష్టి పెట్టి మనం హిందువులమందరం ఒకటి కావాలని, ఇది చెప్పడానికి ఎవరో ఒకరం మనం చెప్పుకుంటే కాదు. గురువర్యులు ఈ రోజు వచ్చిన చైతన్యానంద స్వామి గారు మనకు మార్గదర్శకం చేస్తున్నారు. అలాగే ఉమా మేడం గారు, అలాగే ఉషా మేడం గారు, అలాగే వాసుదేవ్ గారు మనకు ఈ RSS తరఫున దానికో ఆదరణ చేస్తున్నారు. కాబట్టి ఈ పెద్దలు చెప్తే చాలా మంది మనం విని కొంతలో కొంత ఆచరిస్తే మన జాతి బాగుపడుతుంది, మనం బాగుపడితే ప్రపంచం బాగుపడుతుందని ఈ వేదిక తరఫున అందరిని అభ్యర్థిస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. లింగారావు, నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే గనక ఈ విశ్వ హిందూ బంధువులు అందరూ ఒకటిగా ఉండి జీవించాలని, గడప లోపల మన కులం, గడప దాటితే హిందువులం అనే ఒక నినాదంతో మనం ముందుకొస్తున్నాం కనుక మన అంతా హిందువులం అందరూ ఒకటై ఇటువంటి మహా సమ్మేళనాలు ఇంకెన్నైనా జరగాలని కోరుకుంటున్నాను. ఇదే నా యొక్క సంకల్పం. జరిగే హిందూ సమ్మేళనానికి అధిక సంఖ్యలో హిందువులు పాల్గొంటుండ్రు. ఇట్లనే ప్రతి వాళ్ళ రెవల్యూషన్ వచ్చి అందరూ హిందూయిజం ని పాటిస్తూ ఉండాలని అనుకుంటున్నాం. అట్లనే జరుగుతుంది, అది పెరుగుతుంది. దానికి అందరికి సంతోషంగా ఉంది. ఇది ఇట్లనే కంటిన్యూ కావాలి. ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటివి జరగాలి. నా పేరు ఆకుల హిమా ప్రభాకర్ రావు. జై శ్రీరామ్. నా పేరు జయసుధా. నేను ఒక హిందూ కుటుంబం, ఆచారవంతమైన కుటుంబం నుంచి వచ్చిందాన్ని. కాబట్టి నేను ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ హిందూ ధర్మ సమ్మేళనం కార్యక్రమం ప్రతి చోట మన దేశవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. చైతన్యానంద స్వామీజీ గారు చెప్పినట్టు మన హిందూ ఇది గురించి చాలా గొప్పగా చెప్పారు వారు. కానీ దానిని మనం ఇంకా లోతుకు తీసుకెళ్లి మన హిందూ ధర్మాన్ని ఆచరించి మనలో మనం అందరినీ కలుపుకొని ఆ దేవుడికి తెలుసుకొని మన హిందూ ధర్మాన్ని తప్పక మనం కాపాడుకోవాలని పడిపోతున్నాడు కనుక గీతా మహాత్మ్యంలో భూదేవి అంటుంది శ్రీ మహావిష్ణువుతో, భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిని ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో అంటుంది. ఓ ప్రభో విష్ణువా, ఈ ప్రారబ్ధ వివశుడైన మానవుడు, అజ్ఞానజనితమైన మానవుడు ఏ విధంగా జ్ఞానాన్ని ఆర్జించగలడు, ఏ విధంగా వీడు గొప్పవాడు కాగలడు అని భూదేవి శ్రీ మహావిష్ణువును అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది భూదేవి? భూదేవి అంటే ఎవరు? భూదేవి అంటే భూమాత. భూమాతకి ఎవరు భారము? పాపాత్ములే భారము, పుణ్యాత్ములు భారము కాదు. అజ్ఞాన సంబంధమైనటువంటి పాపాత్ములంతా భూదేవికి, భూమాతకు, భారతమాతకు భారమై ఉంటారు. ఎవడైతే జ్ఞానం ధర్మ మార్గంలో పయనిస్తాడో అలాంటి వాళ్ళంటే భూమాతకి అందరికీ ఇష్టం. అందువల్ల లోకంలో ఏ మానవుడైతే అధర్మ మార్గాన్ని, అజ్ఞాన మార్గంలో పయనిస్తున్నాడో వాళ్ళంతా గుడ్డి మార్గాన్ని అనుసరిస్తున్నారని అర్థం. అజ్ఞానమే ధృతరాష్ట్రుడు, సుజ్ఞానమే పాండురాజు, శృతులను వినరా అజ్ఞానముడికి వాల్మీకి, సుజ్ఞానపు బ్రాహ్మడాయే చూడరవేమా. అదే మనలో ఉన్న అజ్ఞానమే ధృతరాష్ట్రుడు, సుజ్ఞానమే పాండురాజు. అట్టి సుజ్ఞానం అనే హృదయము నుండి పుట్టిన వృత్తులన్నీ, ఆలోచనలన్నీ పాండవ వృత్తులు. అజ్ఞానం అనే జీవత్వం నుండి ఉద్భవించిన వృత్తులన్నీ కౌరవ వృత్తులు. ఈ ధర్మ మార్గంలో పయనిస్తాడో అలాంటి వాళ్ళంటే భూమాతకి అందరికీ ఇష్టం. అందువల్ల లోకంలో ఏ మానవుడైతే అధర్మ మార్గాన్ని, అజ్ఞాన మార్గంలో పయనిస్తున్నాడో వాళ్ళంతా గుడ్డి మార్గాన్ని అనుసరిస్తున్నారని అర్థం. అజ్ఞానమే ధృతరాష్ట్రుడు, సుజ్ఞానమే పాండురాజు, శృతులను వినరా అజ్ఞానముడికి వాల్మీకి, సుజ్ఞానపు బ్రాహ్మడాయే చూడరవేమా. అదే మనలో ఉన్న అజ్ఞానమే ధృతరాష్ట్రుడు,
సుజ్ఞానమే పాండురాజు. అట్టి సుజ్ఞానం అనే హృదయము నుండి పుట్టిన వృత్తులన్నీ, ఆలోచనలన్నీ పాండవ వృత్తులు. అజ్ఞానం అనే జీవత్వం నుండి ఉద్భవించిన వృత్తులన్నీ కౌరవ వృత్తులు. ఈ విధంగా